నాణ్యమైనటువంటి ఆహారం అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు మా హక్కుల్ని మా చట్టాలని కాపాడడానికి వచ్చారు కదా, దయచేసి నిర్లక్ష్యం చేయకుండా, నాంచు ధోరణి లేకుండా, కాలయాపన చేయకుండా మీరు ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మీరు ఎన్ని మీటింగులు ఇవన్నీ చేసినా సరే మాకు అనవసరం. గిరిజనులకు మేలు జరిగేటటువంటి అంశాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు అది ఇంప్లిమెంటేషన్ చెయ్యండి. చేసి ఇదిగో మేము మా ప్రభుత్వ హయాంలో మేము జీవో నెంబర్ 3కి బదులుగా ప్రత్యామ్నాయ జీవో కల్పించి మీకు అందరూ కూడా 100% ఉద్యోగాలు ఇస్తున్నాము, లేదా 150% ఉద్యోగాలు ఇస్తున్నాము చేసి ప్రకటించండి. ప్రకటించి అది ఇంప్లిమెంటేషన్ చెయ్యండి. అలాగే భూబదలాయించే చట్టంలో ఎవరెవరైతే అన్యాక్రాంతానికి పాల్పడుతూ ఉన్నారో, అలాగంటే ఎవరైతే ఆ తప్పుడు ధృవీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారో, లేదంటే బినామీలకి ఎవరికైతే వీళ్ళు చేస్తా ఉన్నారో, ఇదంతా కూడా మీరు క్రోడీకరించి అది పూర్తిగా వెలికి తీసి వాళ్ళకి ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. నమస్కారం. మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా హక్కుల్ని మా చట్టాలని కాపాడడం కోసం నడుము బిగించి ఈరోజు మా గిరిజన ప్రాంతానికి విచ్చేసినటువంటి మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి, అదేవిధంగా హోంమంత్రి గారికి స్వాగతం తెలియజేసుకుంటూ, అమ్మా మీరు రావడం సంతోషం. అయితే మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, ఒకటి జీవో నెంబర్ 3, 2 170 యాక్ట్, అదేవిధంగా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపద దోచుకుపోవడానికి చూస్తున్నారు. కాబట్టి అది ఏదైతే జీవో ఉందో అది కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు ముందుగా తెలియజేస్తున్నాం. మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్లో ప్రధానమైన సమస్యలు ఈ 4. ప్రధానంగా జీవో నెంబర్ 3 పునరుద్ధరిస్తాం, లేదంటే ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అరకువేలి వేదికగా వచ్చి ఆ రోజు మాటిచ్చారు. ఆయన మాటిచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది. మీరేమో తర్వాత ఈ జీవో నెంబర్ 3ని కాపాడడం కోసం, పునరుద్ధరించడం కోసం మీరు అన్ని ఐటీడీఏలు తిరిగి ప్రజల దగ్గర నుంచి, ప్రజా సంఘాల దగ్గర నుంచి, నాయకుల దగ్గర, అందరి దగ్గర మీరు సమాచారం సేకరించుకొని వెళ్ళారు. కానీ అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. దయచేసి ఈ రకమైనటువంటి నాంచుడు ధోరణి లేకుండా మాకున్నటువంటి చట్టాలని, హక్కుల్ని కాపాడుతామని వచ్చిన మీరు ఖచ్చితంగా ఇదంతా కూడా గమనించాల్సిందిగా తెలియజేస్తూ, మా గిరిజన ప్రాంతంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో ప్రధానంగా మేము విద్యా వ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నాయి. అందులో మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక స్కూల్స్ లో ఈ రోజు టీచర్స్ లేరు, ఉపాధ్యాయులు లేరు, హాస్టల్లో సరైన సదుపాయాలు లేవు. మీరేమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కూల్స్ లో అడ్మిషన్లే దొరకట్లేదు, ఈ విద్యా వ్యవస్థ చాలా బాగుంది, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కానీ మీరు ఒకసారి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ ఒకసారి చూడండి. ప్రధానంగా పాడేరు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సిఏహెచ్ స్కూల్లో ఆ హాస్టల్ పరిస్థితి చూడండి. అంటే కలెక్టర్ ఆఫీస్కి ఏమో 600 మీటర్ల దూరంలో ఉంటుంది, ఏటీడబ్ల్యూ ఆఫీస్కి ఏమో ఆనుకొని ఉంటుంది, ఇక్కడ ఐటీడీఏకేమో ఒక 500 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇన్ని ఆఫీసులు ఉన్నా ఎందుకు ఇప్పటి వరకు హాస్టల్ అధ్వాన్నంగా ఉందని చెప్పేసి నేను మీకు ప్రశ్నిస్తున్నాను. ఎక్కడో కాదు, మరి హెడ్ క్వార్టర్లో అల్లూరు సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టర్లో అందరు ఆఫీసర్లు పక్కనే ఉన్నా ఎందుకు ఇలా ఉంది? మరి ఇక్కడ ఇలా ఉంటే మరి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ పరిస్థితి ఏంటి? మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి అడుగుతున్నాం, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి కూడా మేము తెలియజేస్తున్నాం. దయచేసి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయకండి. మొన్నటికి మొన్న మీరు చేసినటువంటి ఒక నీచమైన ఆలోచన ఏంటంటే, ఇంటర్మీడియట్ ని అప్గ్రేడ్ చేస్తున్నాము మారికి వలసలో ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో
అప్డేట్ చేస్తున్నాము ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ అన్నారు. అది చెప్పి ఇక్కడ ఉన్నటువంటి 5, 6, 7 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థుల్ని వేరే స్కూల్స్ కి పంపించడానికి మీరు కుట్ర పన్నుతున్నారు. అంటే మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా విద్యార్థులు, పేద విద్యార్థులు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చదవడానికి కూడా మీరు అవకాశం ఇవ్వరా? అంటే మీరు ఇంత కుట్ర ఎందుకు పన్నుతున్నారని చెప్పి మీకు అడుగుతున్నాను. దయచేసి పేద విద్యార్థుల జీవితాలతో కానీ ఆడుకుంటే మీకు గుణపాఠం తప్పదని కూడా మీకు హెచ్చరిస్తున్నాం. అంటే మా మంత్రి గారికి నిజంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది విద్యార్థులు, స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు అనేక మంది చనిపోతున్నారు ఏదో ఒక రూపంలో. అయినా కనీసం ఇప్పుడు వరకు అంటే మీకు స్పందన కూడా కరువైంది. ఎక్కడో ఒక ఫుడ్ పాయిజన్ అయితే స్కూల్లో ఉటావుట్న ఒక రోజు 2 రోజులు హడావుడి చేసి ఇంకా మర్చిపోతారు. మీరు నాణ్యమైన విద్య, నాణ్యమైనటువంటి ఆహారం అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు మా హక్కుల్ని, మా చట్టాలని కాపాడడానికి వచ్చారు కదా, దయచేసి నిర్లక్ష్యం చేయకుండా, నాంచు ధోరణం లేకుండా, కాలయాపన చేయకుండా మీరు ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆదివాసులు జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాల మీద మరి ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలంతా కూడా మరి రోడ్డెక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అక్కడ రాస్తా రోగులు, రైలు రోగులు రకరకాలైనటువంటి ఆలోచనలతో మరి రోడ్డు మీద ఎక్కినటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఆకలి వేసేవాడు కేకలు వేయడా అనే పరిస్థితి. ఎందుకంటే ఈ జియో నెంబర్ 3 కానీ, భూబదలాయింపు చట్టం 170 కానీ ఈరోజు మరి ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకి వాళ్ళ జీవన విధానానికి ముడిపడి ఉన్నది అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా గుర్తు చేయక తప్పదు. ఎందుకంటే 2000లో ఇచ్చినటువంటి జియో నెంబర్ 3 వల్ల ఇక్కడ ఉండేటటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉద్యోగాలు 100% ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టి అనేటటువంటిది సక్రమంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ జీవోనేమో సుప్రీంకోర్టు కొట్టివేయడం వల్ల ఈరోజు వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి లేదు సరికదా కదా, కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఉద్యోగాలంతా కూడా కోల్పోయినటువంటి ప్రమాదం ఈరోజు చవి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 1986లో ఎన్టీ రామారావు గారు వచ్చినటువంటి సమయంలో ఆయన గిరిజనుల యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు జీవన విధానాలు కానీ, చదువుకున్న యువతకి మరి సరైనటువంటి ఉద్యోగాలు లేదు అనేటటువంటి ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి జియో 275 కానీ, లేదా అనుకుంటే ఈ 3 జియో కానీ ఇచ్చిన తర్వాత ఆ రోజు మరి ఆదివాసీ గిరిజన ప్రాంతంలో చదువుకున్నటువంటి పిల్లలకి ఉపాధి అనేటటువంటిది కలగడం వల్ల వాళ్ళ ఆర్థికంగా పుంజుకున్నటువంటి పరిస్థితులలో వాళ్ళ గిరిజనుల యొక్క స్థితిగతులు కూడా కొంత మార్పు అనేటటువంటి చెందడం అనేటువంటి జరిగింది. అది లేకపోయి ఉంటే ఈ గిరిజన ప్రాంతాల్లో చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అసాంఘికపరమైనటువంటి చర్యలకి పాల్పడి ఉండేవాళ్ళేమో అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఎందుచేతంటే అటు ఆ మూమెంట్ లో 1986 సీజన్లో నక్సలిజం అనేటటువంటిది కూడా చాలా ప్రభావితం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని చూసుకునే ఎన్టీ రామారావు గారు ఈ రకంగా గిరిజనులకు ఒక ఆసరా చదువుకున్న విద్యార్థులు కల్పిస్తే బాగుంటుందని చేశారని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలాగే జియో నెంబర్ 3 వచ్చిన తర్వాత మరి ఈ రోజు గిరిజన ప్రాంతంలో మరి చదువుకున్నటువంటి వాళ్ళకందరికీ మంచి అవకాశాలు వచ్చాయి. కానీ తర్వాత మొన్న జియో నెంబర్ 3 అనేటటువంటి కొట్టివేసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ భద్రత అనేది కూడా లేకుండా పోయింది. దాన్ని ఆసరాగా చేసుకుని ఈ రోజు వేలాది మంది పిల్లలు ఏజెన్సీ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు రకరకాలైనటువంటి అసాంఘికపరమైనటువంటి ఆలోచన విధానాలతో యువత అంతా కూడా రోడ్డు బారిన పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే భూబదలాయింపు చట్టం 170 అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి అధికారుల తప్పిదమా, లేదనుకుంటే ఇక్కడ ఉండేటటువంటి వీళ్ళ యొక్క నిరాసక్తత అనేటటువంటిది ఏమో తెలియదు. కానీ ఈ రోజు ఏంటంటే
ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటట్టు అరుగు కానీ, చింతపల్లి కానీ, లేదా పాడేరు కానీ, ఎక్కడెక్కడైతే ఇంచుమించు మన మండలాల హెడ్ క్వార్టర్స్ లో మైదాన ప్రాంత వాసులు వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ 170 యాక్ట్ అనేటటువంటిది వ్యతిరేకంగా వీళ్ళు వ్యాపారాలు కొనసాగించడం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి ఆ పరిస్థితులతో పాటు ఇక్కడ స్థానికంగా ఏంటంటే స్థిర నివాసాలతో పాటు ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి భూములను కూడా వాళ్ళు అక్రమంగా కొనుగోలు చేసుకొని వాళ్ళు మరి పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నటువంటి పరిస్థితులు ఈ 170 యాక్ట్ అనేటటువంటిది వ్యతిరేకంగా వీళ్ళు చేస్తా ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. దానివల్ల రాబోయేటటువంటి రోజుల్లో ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి గిరిజనులకి వీళ్ళు లేనటువంటి పరిస్థితి, నిలబడడానికి కూడా చోటు లేనటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఏర్పడుతుంది అనేటటువంటి ఒక భయం అనేటటువంటి ఈ రోజు ఏర్పడతా ఉంది. కాబట్టి ఏంటంటే ఈ చట్టాలని, ఈ 170 యాక్ట్ చట్టాన్ని కానీ లేదా జీవో నెంబర్ 3 కానీ ఈ ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసి ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఎవరైనా ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడం కానీ లేదా అనుకుంటే ఉద్యోగాలు అక్రమంగా సంపాదించడం కానీ అనేటువంటి పరిస్థితి దాన్ని నిలుపుదల చేసి ఉంటే ఈ పరిస్థితులు వచ్చి ఉండేది కాదేమో అని చెప్పేసి అయితే మేము భావిస్తా ఉన్నాం. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న ఈ మధ్య పాడేరులో జరిగినటువంటి భారీ ఈ ర్యాలీలో ఆదివాసులంతా కూడా మరి చేసినటువంటి ర్యాలీలో పురస్కరించుకొని ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం దిగి వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఈ రోజు ఏంటంటే మీకు ఏదో మేలు చేస్తాము, లేదన్నా మీ జీవో నెంబర్ 3 ఎత్తివేయము, అలాగేంటంటే 170 యాక్ట్ కూడా మేము వ్యతిరేకం కాదు, దాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పేసి అంతా ఉన్నప్పుడు మరి ఇన్నాళ్ళు ఈ అధికారులంతా ఏం చేస్తా ఉన్నారో అని చెప్పేసి ఈ ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఈ రేపు 28వ తారీఖున మరి పాడేరులో ప్రజా సంఘాలని పిలిపించుకొని వాళ్లతో కూర్చోబెట్టి మరి హోమ్ మినిస్టర్ గారు అలాగేంటంటే మన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు మరి మేమేమో వాళ్ళకి సమాయత్తపరిచి మేము ఏదైనా సరే మీకు వ్యతిరేకంగా చేయము, మీకు ఉండేటటువంటి చట్టాలని కానీ హక్కులు కానీ కాలరాయము, ఖచ్చితంగా తూచా తప్పకుండా మేము మీకు ఏమి చేయాలనేటటువంటిది మీకు న్యాయమే చేస్తామని చెప్పేసి అంటున్నారు కదా. ఈరోజు గతంలో మీరు ఆల్రెడీ పాడేరులో ఐటీడీఏలో కూడా గౌరవ మినిస్టర్ గారు అమ్మ నీకు నమస్కారం, మీరే కదా అందరి ముందు అన్నారు మీకు ఎటువంటి న్యాయం జరగకుండా చేస్తామని చెప్పేసి. మరి ఈ రోజు మళ్ళీ ఇదంతా ఈ ఊకదంపుడు మీటింగులు దేనికి? అసలు మీరు ఏమైనా ఒకసారి మాకు చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు గిరిజన మహిళే కదా, ఖచ్చితంగా మనకు మేలు జరగాలి అనుకున్నప్పుడు ఈ చట్టాలని హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక మినిస్టర్ గా మీకు లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అలాగేంటంటే మీరు మరి ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఇక్కడ గిరిజనులకి ఇలాంటి పరిస్థితులు వస్తే మేము మనుగడ కోల్పోతామనేటటువంటి సమస్య మీరు ఎందుకు చెప్పారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి మీరు ఎన్ని మీటింగులు ఇవన్నీ చేసినా సరే మాకు అనవసరం. గిరిజనులకు మేలు జరిగేటటువంటి అంశాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు అది ఇంప్లిమెంటేషన్ చెయ్యండి. చేసి ఇదిగో మేము మా ప్రభుత్వ హయాంలో మేము జీవో నెంబర్ 3కి బదులుగా ప్రత్యామ్నాయ జీవోను కల్పించి మీకు అందరూ కూడా 100% ఉద్యోగాలు ఇస్తున్నాము, లేదా 150% ఉద్యోగాలు ఇస్తున్నాము చేసి ప్రకటించండి. ప్రకటించి అది ఇంప్లిమెంటేషన్ చెయ్యండి. అలాగే భూబదలాయించే చట్టంలో ఎవరెవరైతే అన్యాక్రాంతానికి పాల్పడుతూ ఉన్నారో, అలాగంటే ఎవరైతే ఆ తప్పుడు ధృవీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారో, లేదంటే బినామీలకి ఎవరికైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇదంతా కూడా మీరు క్రోడీకరించి అది పూర్తిగా వెలికి తీసి వాళ్ళకి సరైన చర్యలు తీసుకోండి. తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చినటువంటి వాళ్ళు కానీ లేదా తప్పుడు పట్టాలు ఇష్యూ చేసినటువంటి తహసీల్దార్ మీద ఏ చర్యలు ఈ వరకు ఏ ప్రభుత్వాలు తీసుకున్నాయనేటటువంటి మీద మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుని వారి మీద కూడా చర్యలు తీసుకుని వాళ్ళకి సస్పెన్షన్ చేస్తారా, వాళ్ళకి జైలుకు పంపిస్తారా? అంటే ఆదివాసీ చట్టాలు అనేటటువంటి దానికి అన్యాక్రాంతం జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేటటువంటిది కూడా మీరు ఇంప్లిమెంట్ చేసేసి ఎవరైతే ఆ గిరిజనులకు వ్యతిరేకంగా ఏవైతే సర్టిఫికేట్లు ఇచ్చారో లేదనుకుంటే ఏవైతే పట్టాలు ఇచ్చారో ఇది ఏం చేసినా సరే వాళ్ళ మీద మీరు జైలుకు పంపించేటటువంటి చర్యలు లాంటివి తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఇది అరికట్టడానికి అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇక్కడ ఏంటంటే ఎన్ని మీటింగులు పెట్టినా ఎన్ని చేసినా సరే ఈ గిరిజనులకు అయితే న్యాయం జరిగేటటువంటి పరిస్థితులు అయితే లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఏంటంటే
రేపు 28న జరగబోయేటటువంటి ఈ మీటింగ్ లో ఈ ప్రజా సంఘాలు ఏవైతే వాళ్ళతో మీరు మాట్లాడదలుచుకునేటప్పుడు ఒక్క మీ పార్టీలో లేదా మీ కూటమి ప్రభుత్వంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేల్లో వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడడం కాదు. ఇక్కడ ఏంటంటే అక్కడ ఈ ప్రజా సంఘాలకు ఉండేటటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా వీళ్ళకి ఇదిగో ఈ రోజు నుంచి మీకు ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి ఈ జీవోస్ అయితే ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా మేము చేస్తామని కానీ, లేదా ఈ 170 యాక్ట్ కి ఏదైతే అన్యాగ్రంథం జరిగిందో దాన్ని కూడా మేము తూచా తప్పకుండా గిరిజనులకి మరి న్యాయం జరిగేటటువంటి విధానంలో మేము చేస్తామని చెప్పేసి హామీ మాత్రమే ఇవ్వడమే కాదు, అది ఇంప్లిమెంటేషన్ చేసి చూపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం.